విశాఖపట్నం డివిజన్ పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను గురువారం పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించారు. లాటరీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి స్వయంగా పర్యవేక్షించారు. డివిజన్ పరిధిలో మొత్తం 52 నోటిఫైడ్ బార్లకు గాను 27 బార్లకు దరఖాస్తులు అందాయని, వాటిలో 3 బార్లకు 1 కంటే ఎక్కువ దరఖాస్తులు రాగా, మిగిలిన బార్లకు సింగిల్ అప్లికెంట్లు మాత్రమే ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. బహుళ దరఖాస్తులు వచ్చిన బార్లకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడంతో పాటు ప్రతి బార్కు R1, R2 రిజర్వ్ అభ్యర్థులను కూడా ఖరారు చేశామన్నారు. డ్రాలో ఎంపికైన అభ్యర్థులు 18.5 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిపాజిట్ చెల్లించిన వెంటనే ప్రొవిజనల్ లైసెన్స్ జారీ చేసి తక్షణమే వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. పూర్తి లైసెన్స్ ఫీజును 6 వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించగా, 2-3 సంవత్సరాల్లో లైసెన్స్ ఫీజుపై ఏటా 10% పెంపు ఉంటుందని పేర్కొన్నారు. లైసెన్స్ పొందిన వారు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, చట్టాలకు కట్టుబడి నిర్ణీత ప్రాంగణాల్లోనే వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. విక్రయాలు, నిబంధనల అమలుపై నిశిత పర్యవేక్షణ చేపడతామని, ఉల్లంఘనలు జరిగితే కఠినమైన శాఖాపరమైన చర్యలు తప్పవని జేసీ ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ఆర్. ప్రసాద్, ఇతర అధికారులు, ఆశావహులు పాల్గొన్నారు. మనకి రావడం జరిగింది. 32 మంది అభ్యర్థులు 108 అప్లికేషన్ వేసుకోవడం జరిగింది మేడం. విత్ యువర్ పర్మిషన్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అప్లికెంట్స్ రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నామండి. మొదటగా గెజిట్ నెంబర్ 4 అండి. దీనికి మిడతాన వెంకటరమణ, టోకెన్ నెంబర్ 2 మిడతాన వెంకటరమణ. సక్సెస్ఫుల్ అప్లికెంట్, సక్సెస్ఫుల్ టోకెన్ నెంబర్ 4 అండి. లాలం హర్షితా నాయుడు. టోకెన్ నెంబర్ 1 మిడతాన వెంకటరమణ R1 అండి, రిజర్వ్ 1 క్యాండిడేట్. టోకెన్ నెంబర్ 3 R2 అండి, లాలం హర్షితా నాయుడు. నెక్స్ట్ గెజెట్ మీ సీరియల్ నెంబర్ 11 అండి. దీనికి టోకెన్ నెంబర్ 4 సక్సెస్ఫుల్ అప్లికెంట్ టోకెన్ నెంబర్ 4 అన్నపరెడ్డి గంగాసాగర్. టోకెన్ నెంబర్ 2 R1 టోకెన్ నెంబర్ 2 అన్నపరెడ్డి దినేష్. టోకెన్ నెంబర్ 1 R2 అండి, కే మీనాక్షి. సక్సెస్ఫుల్ అప్లికెంట్ టోకెన్ నెంబర్ 3 పూసర్ల కిరణ్ కుమార్. R1 2 గండేపల్లి గాయత్రి. R2 గండేపల్లి గాయత్రి టోకెన్ నెంబర్ 1. టోకెన్ నెంబర్ 4 అండి, సక్సెస్ఫుల్ అప్లికెంట్ R1 2 అండి, R2 టోకెన్ నెంబర్ 1 అండి, దావులూరు నాగేశ్వరరావు. సక్సెస్ఫుల్ అప్లికెంట్ టోకెన్ నెంబర్ 3 పూసర్ల కిరణ్ కుమార్. R1 2 గండేపల్లి గాయత్రి. R2 గండేపల్లి గాయత్రి టోకెన్ నెంబర్ 1.
జాగ్రత్త నేను చేసిన బాగుంటుంది. కొంచెం డౌన్ చెప్పండి. ఈరోజు గవర్నమెంట్ ఆదేశాల మేరకు సీగా డౌన్ చేయమా గవర్నమెంట్ ఆదేశాల మేరకు చెప్పరా విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో 52 బార్లకు నోటిఫికేషన్ చేయగా దానిలో 27 బార్లు నోటిఫికేషన్కి లాటరీ జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ జరిగింది 27 బార్లకి. మిగతా 24 బార్లు కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము. అది 27 బార్లకి లాటరీ జరిగింది. 27 బార్లు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఈవినింగ్ లోపల 18,75,000 రూపీస్ పే చేయాలి. ప్లస్ వాళ్ళకి ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము. ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్టెన్ ప్రిమిసెస్ తగ్గట్టుగా రూల్స్ తగ్గట్టుగా ప్రిమిసెస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు రేపు నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము. ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపారం కంటిన్యూ చేసుకోవచ్చు. 1 మంత్ లోపు వాళ్ళు మిగతా రిమైనింగ్ అమౌంట్కి బీజీ ఇవ్వాలి. అది ఈ బోర్ పాలసీ 3 years వరకు బోర్ పాలసీ. సార్ ఇప్పుడు ఏ ఏరియాకి వచ్చారు? మొత్తం జీబీఎంసీ ఏరియాని కార్పొరేషన్ ఏరియాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సార్ దీని రూల్స్ అని 27 మంది ఆదాయాలు 27 మంది మొత్తం ఓకే మేడం. సో అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం డివిజన్లో మనము దగ్గర 52 నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అంటే 2B బార్స్కి మనకి ఈరోజు డ్రా తీయడం జరిగింది. 52 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి కాను మనకి 27 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి అప్లికెంట్స్ వచ్చాయి. ఆ 27లో కూడా చూసుకుంటే ఒక 3 బార్స్ అండ్ రెస్టారెంట్స్కి మనకి డిఫరెంట్ అప్లికెంట్స్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ సేమ్ అప్లికెంట్స్. సో మీడియా సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం జరిగింది. డ్రా తీసి ఎవరైతే ఫస్ట్గా సెలెక్ట్ చేసి ఉంటామో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు 18.5 lakhs అన్నది వాళ్ళు పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్. వన్స్ దే పే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము. ఇది కాకుండా ప్రతి ఒక్క షాప్కి కూడాను R1 R2 మనం డిజిగ్నేట్ చేశాము. ఇన్ కేస్ సెలెక్ట్ అయిన అప్లికెంట్ కనుక విత్డ్రా అయితే నెక్స్ట్ వీల్ గో ఫర్ R1 and R2. సో ఎవరైతే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తామో దే హ్యావ్ టు గెట్ ద స్టాక్ ఇమీడియట్లీ అండ్ దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ప్రిమిసెస్ విచ్ ఆర్ అగ్రీడ్ బై ద రూల్ అండ్ లా. సో ఎక్కడ రూల్స్ అండ్ లాస్ చెప్పిన ప్రకారమే ఆ ప్రిమిసెస్లో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. దట్ ఆల్సో వీల్ బీ ఫాలోయింగ్ ఇట్ అప్ ఇన్ ది నెక్స్ట్ 1 month. సో వీల్ బీ ఆల్ విజిటింగ్. వీళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ పెట్టి ఎక్కడ సేల్ చేస్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ within 6 installments they have to pay the full license fee and second year third year ki 10% hike తో వాళ్ళు 83 and 90 lakhs పే చేయాల్సి వస్తుంది. ఎనీ deviation from the rule will be taken very seriously and department will take very strict action. Thank you. థ్యాంక్ యూ మేడం.